హే హాల్ ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? ఈరోజైతే డే 1 దసరా సిరీస్ స్టార్ట్ చేస్తారన్నా కదా. సో ఈరోజు అయితే డే 1 అవతారం ఏంటంటే బాల త్రిపుర సుందరి దేవి అవతారం ఈరోజు. సో నాకు తెలిసిన ఈ కథ మీతో కొంచెం షేర్ చేసుకుంటున్నాను. బాల త్రిపుర సుందరి దేవి బాల వయసులోనే 30 రాక్షసుల్ని సంహరించారని ఈ కథ ఏంటంటే బరాసుడు అనే రాక్షసుడు భూలోకంలోకి వెళ్ళి ప్రజల్ని పట్టి పీడించేవాడు. ఆ రాక్షసుడు అరాచకాలు చూడలేక భరించలేక దేవతలు పరాశక్తి లలితా త్రిపుర సుందరిని ప్రార్థించారు. లలితాదేవి శక్తితో తన బరాసుని సంహరించారు. వాళ్ళ నాన్న మరణాన్ని చూసి 30 మంది కుమారులు లలితాదేవితో యుద్ధానికి సిద్ధమయ్యారు. యుద్ధ నియమాల ప్రకారం పిల్లలతో యుద్ధం చేయకూడదు. కానీ ఆ 30 మంది కుమారుల్ని సంహరించకుండా వదిలేస్తే పెరిగి మరింత బలవంతులుగా అయ్యి 3 లోకాలని నాశనం చేస్తారని గ్రహించిన లలితాదేవి తనలో ఉన్న శక్తి నీలతో బాల త్రిపుర సుందరిని సృష్టించారు. చూడడానికి బాల త్రిపుర సుందరి చిన్నగా ఉన్న చాలా శక్తివంతమైనది. బాల త్రిపుర సుందరి తన హంసవాహనం పైన యుద్ధ భూమిలోకి వెళ్ళి ఆమె చేతిలో ఉన్న బాణంతో ఆ 30 మంది రాక్షసుల్ని సంహరించి భూలోకానికి శాంతిని ఇచ్చారు. ఇది బాల త్రిపుర సుందరి కథ.